హెచ్సిఏపై విజిలెన్స్ ముమ్మర విచారణ. సన్ రైజర్స్ హైదరాబాద్తో వివాదం నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యకలాపాలపై ఏర్పాటైన విజిలెన్స్ విచారణ వేగవంతం చేసింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అధికారుల బృందం ఈ దర్యాప్తును వేగవంతం చేసింది. సంఘం కార్యకలాపాలపై ఎస్సీఏ కార్యవర్గ సభ్యులు ఇతర అధికారుల దగ్గర నుంచి సమాచారం రాబడుతోంది. గతంలో మ్యాచ్ సందర్భంగా సన్ రైజర్స్ అందజేసిన కాంప్లిమెంటరీ పాస్లు ఎవరికి ఇచ్చారు, క్లబ్లోకి ఎన్ని వెళ్ళాయి, దుర్వినియోగం అయ్యాయి అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు బెదిరింపులు, బ్లాక్మెయిల్కు పాల్పడుతుండటంతో హైదరాబాద్ను విడిచి వెళ్ళిపోతామంటూ సన్ రైజర్స్ హెచ్చరించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ విచారణ వేగవంతమవుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే హెచ్సిఏ కార్యవర్గ సభ్యులను సిబ్బందిని విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు కూడా విచారణ చేసే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఇదివరకు జరిగిన మ్యాచ్ల్లో మ్యాచ్ టికెట్లను కాంప్లిమెంటరీ పాస్లను ఎవరికి ఇచ్చారు అనేసి పూర్తి వివరాలు రాబడుతున్నట్టు తెలుస్తుంది.